ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం చెలరేగింది. మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి మోసం చేశారని 3వ వార్డు నుంచి గెలిచిన కౌన్సిలర్ చీర్ల రజనీ చందర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ స్థానానికి రాజీనామా చేశారు. టికెట్ ఇచ్చినప్పుడే చైర్మన్ అవకాశం ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎమ్మెల్యేకి చెప్పామని, తీరా గెలిచాక మమ్మల్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది 3 తరాలుగా కాంగ్రెస్ కుటుంబమని, తాము మైనార్టీ ఏరియాలో నిలబడిన 500 పైచలకు అత్యధిక మెజార్టీతో మా వార్డు ప్రజలు గెలిపించారన్నారు. ఎమ్మెల్యేపై పెట్టుకున్న నమ్మకాన్ని పార్టీ వమ్ము చేసిందని, అందుకే పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు చీర్ల రజనీ చందర్ తెలిపారు. ఈ రాజకీయంలో జరుగుతున్న భాగంలో కూడా మాకు ఎమ్మెల్యే మనకు రిజర్వేషన్ అయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా మా వార్డు బీసీ జనరల్ వార్డు అన్నది. ఆ జనరల్ వార్డు అయితే మేము ఖచ్చితంగా మేము ఆశించినాం, టికెట్ ఆశించినాం, దాని తర్వాత 10 కూడా ఆశించినాం. అది కూడా మీరు ఖచ్చితంగా మీరు కంటెస్ట్ చేయండి, మీకు అవకాశం కల్పిస్తామని చెప్పాడు. కల్పించిన తర్వాత మేము యాక్చువల్గా మా శ్రీమతికి జనరల్గా పార్టీసీ రావడం ఇష్టం లేదు అని ఒకటి అవకాశం వస్తున్నది కూడా ఆమెకు బయటకు వచ్చింది. ఆ రోజు మేము నామినేషన్ చేసే రోజు కూడా మేము క్లియర్గా ఏమని అడిగామంటే, అన్న మీరు ఏమైనా విల్లింగ్ ఇస్తేనే మేము తీసుకొస్తాం మా మిస్సెస్ను, మీరు కూడా మా మిస్సెస్ తీసుకురాం, మేము బయటకు తీసుకురాం మేము అని చెప్పామన్నా. ఖచ్చితంగా మీరు పోటీ చేయండి, ఖచ్చితంగా చేయండి, అవకాశం కల్పిస్తామని చెప్పి మాట కూడా ఇచ్చారన్న మాకు. దాంట్లో భాగంగా నేను మా శ్రీమతి కూడా మేము ఇప్పించాను. అదే దాంట్లో కూడా మేము పబ్లిక్లో మా 3వ వార్డు ప్రజలకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అది యాక్చువల్గా మాకు 70% మైనార్టీ ఉన్న మాకు ఏరియా అన్న, దాదాపు 70% మైనార్టీ ఉన్న ఏరియా అన్న. ఆ ఏరియా ప్రజలు కూడా మాకు ఒకటే ఆశీర్వదించారు. 530 మెజార్టీతో, అంటే వనపర్తి జిల్లా చరిత్రలోనే మొన్న జరిగిన ఎలక్షన్ లో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిందన్న. ఎందుకు ఇచ్చారంటే ఒకే ఆశతో ఇచ్చారంట. మా గల్లీ, మా వార్డు ఒక మహిళ, మా వార్డు సంబంధించిన ఆయన మాకు చైర్మన్ అయితే, చైర్పర్సన్ అయితే మాకు మంచి జరుగుతుంది, వార్డు మంచి జరుగుతుంది, మాకు కూడా మంచి జరుగుతుంది ఒక ఆశతోటి వాళ్ళు మేము ఎప్పుడైనా 100-150 తోటి ఒకసారి వేరే వాళ్ళు టీడీపీ గెలుస్తారు, బీఆర్పీ గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తారు. కానీ ఈసారి ఫస్ట్ మొట్టమొదటిగా సార్ పాపం వాళ్ళు 530 మెజార్టీతో గెలిపించారు అన్నమాట. అంటే వాళ్ళు చాలా మంచిగా ఆశించారు, మైనార్టీ వార్డు అయినా కానీ సరే మంచిగా ఆశించారు. దానిలో భాగంగా కొంతమంది మమ్మల్ని 5-6 మంది నానా రకాలుగా కూడా మనం ఓడించడానికి బస్తు ప్రయత్నం చేశారన్న. ఎందుకంటే వీడు ఈయన కథం చేద్దాం, వాళ్ళనే కథం చేద్దాం, కానీ పబ్లిక్ అలా ఆలోచించారు, ప్రజలు మమ్మల్ని ఆలోచించారు.